వెల్కమ్ టు కౌటిల్య. భూమిని ఆవరించి ఉన్న అనేక వాయువుల మిశ్రమాన్ని వాతావరణం అని పిలుస్తారు. ఈ వాతావరణం, వాతం అనగా సంస్కృతంలో గాలి అని అర్థం. గాలి చేత ఆక్రమించబడి ఉన్న ప్రాంతాన్ని, భూమి ఉపరితలం పైన గాలి చేత ఆక్రమించబడి ఉన్న ప్రాంతాన్ని వాతావరణము అని పిలుస్తారు. ఈ వాతావరణానికి భూమి నుండి దాదాపు 1000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. వాతావరణం 90% వరకు భూమి ఉపరితలం నుండి 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. భూమి ఉపరితలం నుండి దాదాపు 90% ఇది విస్తరించి ఉండడానికి గల కారణాలు గురుత్వాకర్షణ శక్తి. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇది భూమి ఉపరితలం నుండి చాలా తక్కువ ఎత్తులో మాత్రమే విస్తరించి ఉంది. ఈ వాతావరణానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు, దీనికి రంగు, రుచి, వాసన అలాంటివి ఏమి ఉండవు. రంగు, రుచి, వాసన ఉండదు. పారదర్శకంగా ఉంటుంది. పారదర్శకంగా ఉంటుంది. ఈ వాతావరణంలోని కొన్ని భౌతిక రసాయన ధర్మాలను బట్టి వాతావరణాన్ని 5 పొరలుగా వర్గీకరిస్తాం. ఆ 5 పొరలు, మొదటిది ట్రోపో ఆవరణము, రెండవది స్ట్రాటో ఆవరణము, 3 మెజో ఆవరణము, 4 థెర్మో ఆవరణము. థెర్మో ఆవరణం పైన ఆవరించి పొరను ఎగ్జో ఆవరణము లేదా బాహ్య పొర అని పిలుస్తారు. ఎగ్జో ఆవరణము లేదా బాహ్య పొర అని భూమి థెర్మో ఆవరణం తర్వాత ఆవరించి ఉన్న పొరను పిలుస్తారు. మొదటిది ట్రోపో ఆవరణము. ఈ ట్రోపో ఆవరణము భూమి నుంచి ఆవరించబడి ఉన్న మొదటి పొర. ట్రోపో ఆవరణం. ఈ ట్రోపో ఆవరణము భూమి ఉపరితలం నుండి దాదాపు 18 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ట్రోపో అనగా సంస్కృతంలో మార్పు అని అర్థం. ట్రోపో అనగా గ్రీక్ భాషలో మార్పు అని అర్థం. ఈ ట్రోపో ఆవరణాన్ని మొదట కనుక్కున్నది టస్సార్ డిజార్డే అనే వ్యక్తి ట్రోపో ఆవరణాన్ని మొదటగా కనుగొన్నాడు. ఇది భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల ఎత్తు వరకు, ధృవాల వద్ద 8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఈ ట్రోపో ఆవరణంలోనే పశ్చిమ ప్రవాహాలు ప్రయాణిస్తాయి. కావున దీనిలో ఉష్ణోగ్రతలో మార్పులు సంభవిస్తాయి. దానితో పాటు ఈ ట్రోపో ఆవరణంలోనే మనకి మేఘాలు, పక్షులు, అనేక రకాల వాయువులు, దుమ్ము, ధూళి కణాలు, వర్షపాతం ఈ ట్రోపో ఆవరణంలోనే సంభవిస్తాయి. కాబట్టి ట్రోపో ఆవరణాన్ని గందరగోళ పొర అని పిలుస్తారు. గందరగోళపు పొర అని చెప్పేసి ట్రోపో ఆవరణాన్ని పిలుస్తారు. ఈ ట్రోపో ఆవరణం నుండి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. ట్రోపో ఆవరణం నుండి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గి దాని ట్రోపోపాజ్ వద్ద, ట్రోపో ఆవరణాన్ని పైన ఆవరించి ఉన్న పొరను ట్రోపోపాజ్ అంటారు. దాని వద్ద ఉష్ణోగ్రత -50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. దాదాపు 70% వాతావరణం ఈ ట్రోపో ఆవరణంలోనే విస్తరించి ఉంటుంది. ట్రోపో ఆవరణానికి నెక్స్ట్ దీనిపైన ఆవరించి ఉన్న ఆవరణము స్ట్రాటో ఆవరణం. ట్రోపో ఆవరణానికి స్ట్రాటో ఆవరణానికి మధ్య విస్తరించి ఉన్న పొరను ట్రోపోపాజ్ అని పిలుస్తారు. ఈ పాజ్ అనగా అర్థము శ్రీకారం చుట్టటం. దీన్ని మొదటిసారిగా కనుగొన్నది నాజిర్ షా. ఈ పాజ్ అనే పదానికి మొదటిసారిగా అర్థాన్ని కనుగొన్నది నాజిర్ షా. ఇది భూమి ఉపరితలం నుండి దాదాపు 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. 50 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. దీనిలో 25 నుండి 35 కిలోమీటర్ల వరకు 30 కిలోమీటర్ల పరిధిలో O3 ఓజోన్ పొర విస్తరించబడి ఉంటుంది. కావున ఈ స్ట్రాటో ఆవరణాన్ని ఓజో ఆవరణము అని కూడా పిలుస్తారు. ఓజోన్ ఆవరణం. ఈ ఓజోన్ పొర అనేది కుళ్ళిన చేపల వాసనను కలిగి ఉంటుంది. ఈ ఓజోన్ పొర యొక్క ముఖ్యమైన ధర్మం
ఇది సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలను భూమిపైన పడకుండా సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలను భూమిపైన పడకుండా గ్రహించి దాన్ని తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందిస్తుంది. ఇది సిఎఫ్సి ఫ్లోరోకార్బన్ల చేత ఈ ఓజోన్ పొర అనేది ఓజోన్ పొరకి ఈ క్లోరోఫ్లోరోకార్బన్ వల్ల రంధ్రాలు ఏర్పడ్డాయి. ఈ స్ట్రాటో ఆవరణంలో ఎలాంటి మేఘాలు ఉండవు. ఎలాంటి మేఘాలు ఉండకపోవడం వల్ల ఈ స్ట్రాటో ఆవరణాన్ని ప్రశాంత మండలము అని పిలుస్తారు. ప్రశాంత మండలము అని పిలుస్తారు స్ట్రాటో ఆవరణాన్ని. దీనిలో జెట్ విమానాలు మరియు యుద్ధానికి సంబంధించిన విమానాలు, క్షిపణులు, మామూలు విమానాలు ఈ స్ట్రాటో ఆవరణంలో ప్రయాణం చేస్తాయి. అందుకే దీన్ని జెట్ పొర అని కూడా పిలుస్తారు. జెట్ పొర. దీనిలో ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత క్రమంగా పెరిగి స్ట్రాటోపాస్ వద్ద 0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. స్ట్రాటోపాస్ వద్ద ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. దీనిపైన ఆవరించి ఉన్న పొరను మెజో ఆవరణము అని పిలుస్తారు. మెజో ఆవరణం. ఈ మెజో ఆవరణము దాదాపు 80 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. మెజో ఆవరణము స్ట్రాటో ఆవరణం నుండి 80 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. మొదటిది ట్రోపో, తర్వాత స్ట్రాటో, దాని ఉపరితలం పైన విస్తరించి ఉన్నది మెజో ఆవరణం. ఈ మెజో ఆవరణంలో ఘర్షణ బలాలు ఉత్పత్తి అవుతాయి. అణువులు నిశ్చల స్థితి క్రమంగా ఒకదానితో ఒకటి చర్యనొందటం వలన ఈ ఘర్షణ బలాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ఘర్షణ బలాల ప్రభావం వలన విశ్వంలో నుండి వచ్చే ఉల్కలు ఈ ఘర్షణ బలాల ప్రభావానికి లోనై అవి ఇక్కడే మండుతాయి. మెజో ఆవరణంలోనే మండుతాయి. అందుకే మెజో ఆవరణాన్ని ఉల్కలను నాశనం చేయు పొర లేదా భూమిని ఉల్కల చేత రక్షించే పొర అని కూడా పిలుస్తారు. ఈ మెజో ఆవరణంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పైకి వెళ్ళే కొలది తగ్గును. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కావున ఈ మెజో ఆవరణాన్ని మరియు ట్రోపో ఆవరణాన్ని రెండింటిని కవల పొరలు లేదా మెజో ఆవరణంను బాహ్య ట్రోపో ఆవరణము అని పిలుస్తారు. బాహ్య ట్రోపో ఆవరణము అని పిలుస్తారు. ఈ మెజో ఆవరణం పైన విస్తరించి ఉన్న పొర ఐనో ఆవరణము, ఐనో లేదా థర్మో ఆవరణము, థర్మోస్పియర్ లేదా ఐనో ఆవరణము. ఈ తేలికపాటి హైడ్రోజన్ హీలియంలు రసాయన చర్యను ఉండటం వలన ఈ పొరలో ఉష్ణోగ్రతలు పెరుగును, అకస్మాత్తుగా పెరుగుతాయి. కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వలన దీన్ని థర్మోస్పియర్, థర్మో ఆవరణము అని పిలుస్తారు. దీనిలో పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగును. ఈ పొర భూమి ఉపరితలం నుండి దాదాపు 300 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనిలో శాటిలైట్స్, స్పేస్ షటిల్స్ ఈ పొరలోనే ప్రవేశపెడతారు. స్పేస్ షటిల్స్ థర్మో ఆవరణంలో ప్రవేశపెడతారు. దానితో పాటు ఇక్కడ స్పేస్ స్టేషన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనిపైన విస్తరించి ఉన్న పొర ఎగ్జో ఆవరణము. ఇది దాదాపు 300 నుండి 1000 కిలోమీటర్ల పైన వరకు విస్తరించి ఉంటుంది. దీనిలో మిగతా వాటితో పోలిస్తే ఉష్ణోగ్రతలు విరుద్ధంగా ఉండటం వలన దీన్ని విరుద్ధ ఆవరణము అని పిలుస్తారు. దీనిలో నుండి సూర్యుడి నుండి వచ్చే విద్యుత్ అయస్కాంత కిరణాల చేత ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దానితో పాటు ఆ హైడ్రోజన్ హీలియంల యొక్క ఉనికిని గుర్తించుటకు వ్యాన్ వికిరణ మేకల ఉనికిని వ్యాన్ వికిరణ మేకల అని పిలుస్తారు. హైడ్రోజన్ హీలియం మూలకాల యొక్క ఉనికిని వ్యాన్ వికిరణ మేకల అని పిలుస్తారు.
దీనిలో శాటిలైట్స్ కృత్రిమ ఉపగ్రహాలు దీనిలోనే ప్రవేశపెట్టబడతాయి. 36,000 కిలోమీటర్ల పైన ప్రవేశపెట్టబడతాయి. కావున ఈ కృత్రిమ ఉపగ్రహాలు అనేవి ఎగ్జో ఆవరణంలోనే ప్రవేశపెట్టబడతాయి. ఈ ఎగ్జో ఆవరణంను విరుద్ధ ఆవరణము, వాతావరణం మిగతా ఆవరణలతో పోలిస్తే విరుద్ధ ఆవరణము అని పిలుస్తారు. స్ట్రాటో ఆవరణానికి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం, దీనిలో 15/8/2014లో టి సురేష్ కుమార్ అనే వ్యక్తి ఈ MiG-29 విమానంలో ప్రయాణించి ఈ స్ట్రాటో ఆవరణాన్ని చేరాడు. స్ట్రాటో ఆవరణాన్ని చేరిన మొదటి వ్యక్తి టి సురేష్ కుమార్. ఈయన ప్రయాణించిన విమానం పేరు MiG-29. MiG-29 అనే విమానంలో ప్రయాణించి టి సురేష్ కుమార్ అనే వ్యక్తి 15/8/2014న స్ట్రాటో ఆవరణాన్ని చేరుకున్నాడు. దీని తర్వాత మనకి టాపిక్ ఉష్ణం యొక్క తీవ్రతను ఉష్ణోగ్రత అని పిలుస్తారు. భూమి యొక్క సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్. ఈ భూమి ఉపరితలం పైన అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం సహారా ఎడారిలోని అల్ అజీజియా ప్రాంతం భూమి ఉపరితలం పైన అత్యధికంగా ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం. దీని యొక్క ఉష్ణోగ్రత దాదాపు 58 డిగ్రీల సెల్సియస్. రెండవ అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం మృతలోయ. సోనారన్ ఎడారిలోని మృతలోయ అనేది రెండవ అత్యధికంగా ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం. ఇక్కడ ఉష్ణోగ్రత 56 డిగ్రీ సెల్సియస్. అత్యక్కువ ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం జవోస్నాక్. ఇక్కడ -88 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. రెండవ అత్యల్ప ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం ఒమికాన్. ఇక్కడ -63 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతను మనము డిగ్రీ సెల్సియస్, ఫారెన్హీట్స్లో కొలుస్తాము. ఫారెన్హీట్స్ మరియు కెల్విన్లలో కొలుస్తాము. ఉష్ణోగ్రతను కొలిచే పరికరాలు క్లినికల్ థర్మామీటర్. మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలిచే పరికరం క్లినికల్ థర్మామీటర్. అత్యల్ప ఉష్ణోగ్రతను కొలిచే పరికరం క్రయోమీటర్. అత్యధిక ఉష్ణోగ్రతను కొలిచే పరికరం పైరోమీటర్. నావికులు మరియు అంతరిక్ష యానానికి సంబంధించి వాళ్ళు ఉపయోగించే ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం బార్డాన్ ట్యూబ్. ఆల్కహాల్ మరియు పాదరసం ఉపయోగించకుండా ఉష్ణోగ్రతని కొలిచే పరికరం థర్మోగ్రాఫ్. దీన్ని ఉపయోగించి గీసిన గ్రాఫ్ని థర్మోగ్రామ్ అని పిలుస్తారు. ఉష్ణోగ్రతకి సంబంధించి మనకి 3 రకాల పద్ధతుల ద్వారా ఉష్ణం అనేది ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి మారుతూ ఉంటుంది. ఆ పద్ధతులు ఉష్ణ వాహనం, నెక్స్ట్ ఉష్ణ సంవాహనం, మూడవది ఉష్ణ వికిరణం. ఈ 3 పద్ధతుల ద్వారా ఉష్ణం ఒక ప్రాంతం నుండి మరొక ప్రదేశానికి మారుతూ ఉంటుంది. ఉష్ణ వాహన ప్రక్రియలో కణాల స్థానాంతర చలనం లేకుండా ఉష్ణం ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి మారితే ఆ ప్రక్రియను ఉష్ణ వాహన ప్రక్రియ అని పిలుస్తారు. ఈ ఉష్ణ వాహన ప్రక్రియ ద్వారా భూమి యొక్క కింది పొరలు వేడెక్కుతాయి. ఉష్ణ సంవాహనం కణాల యొక్క స్థానాంతర చలనం లేకుండా, ఉష్ణ వాహన ప్రక్రియ అంటే కణాల యొక్క స్థానాంతర చలనం లేకుండా ఒక చోటు నుండి ఉష్ణం మరొక చోటుకి ప్రయాణించాలి. ఉష్ణ సంవహన ప్రక్రియ అంటే కణాల యొక్క స్థానాంతర చలనం వలన ఉష్ణం ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రయాణిస్తే అలాంటి దాన్ని ఉష్ణ సంవహన ప్రక్రియ అంటారు. ఉష్ణ వికిరణం అనగా ఎలాంటి యానకం అవసరం లేకుండా ఉష్ణం ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రయాణిస్తే అలాంటి దాన్ని ఉష్ణ వికిరణము అని పిలుస్తారు.
సూర్యుని నుండి వచ్చే కాంతి ఉష్ణ వికిరణ ప్రక్రియ ద్వారా భూమిని చేరుతుంది. సూర్యునిలో గల శక్తికి కారణం కేంద్రక సంలీన చర్య. ఈ కేంద్రక సంలీన చర్య ప్రక్రియ ద్వారా సూర్యుడు ఉత్పత్తి చేసే ఉష్ణాన్ని ఏమని పిలుస్తారు అంటే సౌరశక్తి అని పిలుస్తారు. సౌరశక్తి. ఈ సౌరశక్తి అనేది సూర్యుని నుండి సూర్యుని నుండి సౌరశక్తి అనేది సౌరశక్తి కేంద్రక సంలీన ద్వారా ప్రక్రియలు వచ్చి సూర్యుని నుండి వచ్చే ఉష్ణాన్ని భూమి గ్రహిస్తుంది. భూమి గ్రహించే ఆ విధానాన్ని సౌరపుటము అని పిలుస్తారు. సూర్యుని నుండి వచ్చే కిరణాలను భూమి గ్రహించే విధానాన్ని సౌరపుటము అని పిలుస్తారు. భూమి యొక్క అంటే సూర్యుని నుండి వచ్చే దాదాపు 2000 రెట్ల కాంతిలో భూమి గ్రహించేది 1/1 మాత్రమే. భూమి గ్రహించే ఈ 1/1 సూర్యుని యొక్క కిరణాలను సౌరపుటము అని పిలుస్తారు. ఈ సౌరపుటము అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే భూమికి సూర్యునికి మధ్య గల దూరం పైన ఆధారపడి ఉంటుంది. భూమికి సూర్యునికి మధ్య గల దూరం పైన ఇది ఆధారపడి ఉంటుంది. దూరం ఎక్కువగా ఉంటే సౌరపుటం అనేది తక్కువగా ఉంటుంది. దూరం తక్కువగా ఉంటే సౌరపుటం అనేది అధికంగా ఉంటుంది. దానితో పాటు భూమికి మరియు సూర్యునికి భూమి సూర్యుని కంటే 1.3 మిలియన్ రెట్లు చిన్నది. అలాగే సూర్యుని యొక్క వ్యాసం భూమి కంటే 109 రెట్లు పెద్దది. ఈ 3 కారణాల వల్ల భూమి గ్రహించే సౌర పుటంలో తేడాలు సంభవిస్తాయి. ఈ సౌర కుటుంబం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే 3 విషయాలపైన ఆధారపడి ఉంటుంది. అది ఏటా సూర్యునికి మరియు వాలు కోణం పైన సూర్యునికి భూమికి మధ్య గల వాలు కోణం పైన ఆధారపడి ఉంటుంది. సూర్యునికి భూమికి మధ్య గల కోణం తక్కువగా ఉంటే కణాల యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది. సూర్య కణాల యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది. సూర్యునికి భూమికి మధ్య గల కోణం అధికంగా ఉంటే కణాల యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది. కోణం తక్కువగా ఉంటే కణాల యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది. కోణం తక్కువగా ఉంటే కోణం అధికంగా ఉంటే కణాల తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ కోణం పైన సౌరపుటం అనేది ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు ఈ సూర్యపుటం అక్షాంశాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. భూమధ్య రేఖ నుండి ఉత్తర ధ్రువానికి వెళ్ళిన దక్షిణ ధ్రువానికి వెళ్ళిన పగటి ప్రమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ పగటి ప్రమాణం పెరగటం వలన భూమి గ్రహించే సౌరపుటంలో మార్పులు సంభవిస్తాయి. నెక్స్ట్ ఈ సూర్యుని నుండి వచ్చే కిరణాలను భూమి గ్రహిస్తూ ఉంటుంది. ఈ భూమి గ్రహించే 1 చదరపు కిలోమీటర్లకు సూర్యుని నుండి వచ్చే కిరణాలను భూమి గ్రహించే పద్ధతిని ఏమంటారు అంటే సౌర స్థిరాంకము అని పిలుస్తారు. సౌర స్థిరాంకము. ఈ సౌర స్థిరాంకము సగటు సౌర స్థిరాంకం విలువ 1.94 కిలో క్యాలరీస్ 1.94 కిలో క్యాలరీస్ అంటే 1 చదరపు కిలోమీటర్లకు భూమి గ్రహించే ఉష్ణాన్ని లేదా సూర్య కిరణాలను ఏమని పిలుస్తారు అంటే సౌర స్థిరాంకము అని పిలుస్తారు. ఈ సౌర స్థిరాంకం విలువ 1.94 కిలో క్యాలరీలు. ఇది గ్రహించిన తర్వాత భూమి వేడెక్కుతుంది. సూర్యుని నుండి వచ్చే హస్వ తరంగాలను భూమి గ్రహించి వాటిని దీర్ఘ తరంగాల రూపంలో పరావర్తనం చెందిస్తుంది. ఎంతైతే ఉష్ణాన్ని అది గ్రహిస్తుందో తిరిగి అంతే ఉష్ణాన్ని అంటే సూర్యుని నుండి వచ్చే కిరణాలను భూమి గ్రహిస్తూ ఉంటుంది. దీనిలో భూమి ఎంతైతే గ్రహిస్తుందో తిరిగి అంతే ఉష్ణాన్ని అది వాతావరణంలోకి పంపిస్తుంది. ఇలాంటి ప్రక్రియను భూ వికిరణం అని పిలుస్తారు. ఈ భూ వికిరణ ప్రక్రియ వల్ల వాతావరణంలోని కింది పొరలు అనేవి వేడెక్కుతాయి. వాతావరణంలోని పై పొరలు సౌర వికిరణ ప్రక్రియ వల్ల వేడెక్కుతాయి. భూమి కింది పొరలు భూ వికిరణ ప్రక్రియ వల్ల, వాతావరణంలోని పై పొరలు సౌర వికిరణ ప్రక్రియ వల్ల వేడెక్కుతాయి.
భూమి ఎంతైతే ఉష్ణాన్ని గ్రహించిందో దాదాపు అంతే మొత్తంలో తిరిగి పరావర్తన చెందిస్తుంది. భూమి 100% ఉష్ణాన్ని సూర్యుని నుండి గ్రహిస్తే గనక అంతే 100% ఉష్ణాన్ని పరావర్తనం చెందిస్తుంది. ఎంత ఉష్ణోగ్రతను భూమి గ్రహిస్తుందో అంతే ఉష్ణోగ్రతను పరావర్తనం చెందిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఉష్ణోగ్రత సమతుల్యత అని పిలుస్తారు. ఉష్ణోగ్రత సమతుల్యత. భూమి ఎంత ఉష్ణాన్ని అయితే దాదాపు 100% ఉష్ణాన్ని భూమి గ్రహిస్తే దానిలో 35% ఉష్ణాన్ని తిరిగి పరావర్తనం చెందిస్తుంది. ఇలా భూమి గ్రహించిన ఉష్ణాన్ని అది పరావర్తనం చెందించే ఉష్ణానికి మధ్య గల నిష్పత్తిని భూమి యొక్క అల్బిడో అని పిలుస్తారు. భూమి యొక్క అల్బిడో 35%. మిగిలిన 65%లో మొత్తం ఉష్ణంలో 35% పూర్తిగా పరావర్తనం చెందిస్తుంది. ఆ పరావర్తనం చెందించే విధానాన్ని ఆ పద్ధతిని భూమి యొక్క అల్బిడో అని పిలుస్తారు. ఆ భూమి యొక్క అల్బిడో అంటే ఏంటంటే 35%. మిగిలిన 65%లో 14% జలభాగాలు గ్రహిస్తాయి. మిగిలిన 51% మానవాళికి ఉపయోగపడుతుంది. మిగిలిన 51% మానవాళికి ఆ సౌరపుటం అనేది ఉపయోగపడుతుంటుంది. ఇది సోలార్ రేడియేషన్ యొక్క చిత్రం. దీనిలో ఇది సౌరశక్తి లేదా సౌరపుటం. ఈ సౌరపుటం దాదాపు 100% భూమి ఉపరితలాన్ని చేరింది. భూమి ఉపరితలాన్ని చేరిన తర్వాత ఎంతైతే ఉష్ణోగ్రతను అది గ్రహిస్తుందో అంతే ఉష్ణోగ్రతను తిరిగి పరావర్తనం చెందుతుంది. దానిలో 20% క్లౌడ్స్ ఆక్రమిస్తున్నాయి. 5% ల్యాండ్స్ రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. మిగిలిన భాగాన్ని మానవాళికి ఉపయోగపడే విధంగా మనము ఉపయోగించుకుంటున్నాం దాన్ని. ఇది సౌర వికిరణం యొక్క పద్ధతి. ఎంతైతే ఉష్ణం అది వస్తుందో అంతే మొత్తంలో తిరిగి పరావర్తన చెందిస్తుంది. అలాంటి ప్రక్రియ ద్వారా భూమి అనేది వేడెక్కడం జరుగుతుంది. రైట్. మనకి ఈ భూమిపైన ఉష్ణోగ్రత అనేది 2 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అది ఉష్ణోగ్రత యొక్క క్షితిజ సమాంతర విస్తీర్ణ. ఉష్ణోగ్రత క్షితిజ సమాంతర విస్తీర్ణ మరియు ఉష్ణోగ్రత యొక్క ఊర్ధ్వ విస్తీర్ణ. ఉష్ణోగ్రత క్షితిజ సమాంతర మరియు ఊర్ధ్వ విస్తీర్ణ. ఇది క్షితిజ సమాంతర విస్తీర్ణ దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే దాదాపు అక్షాంశాలపైన ఆధారపడి ఉంటుంది. అక్షాంశాలపైన ఎందుకు అంటే భూమధ్య రేఖ నుండి పైకి వెళ్ళే కొలది పగటి ప్రమాణం పెరుగుతుంది. అంటే ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. దానితో పాటు మనకి ధృవాల నుండి వచ్చే పవనాల వల్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది. ధృవాల నుండి వచ్చే పవనాల వల్ల ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. భూమధ్య రేఖ నుండి వచ్చే పవనాల వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ధృవాల నుండి వచ్చే పవనాల వల్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది. భూమధ్య రేఖ నుండి వచ్చే పవనాల వల్ల ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. దాంతోపాటు ఉష్ణోగ్రత ఊర్ధ్వ విస్తీర్ణంలో మనకి భూమి నుండి ఉపరితలం పైకి వెళ్ళే కొలది ప్రతి 165 మీటర్లకి 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ కొన్ని భౌగోళిక పరిస్థితుల్లో భూమి నుండి పైకి వెళ్ళిన ఉష్ణోగ్రత తగ్గకుండా పెరుగుతుంది. ఇలాంటి ప్రక్రియను మనం ఏమని పిలుస్తామంటే ఉష్ణోగ్రత విలోమము అని పిలుస్తాం. ఉష్ణోగ్రత విలోమము అని పిలుస్తాం. ఈ ఉష్ణోగ్రత విలోమ ప్రక్రియ జరగాలంటే మనకు ఉండాల్సిన పరిస్థితులు ఏంటి అంటే ఆకాశం నిర్మలంగా ఉండాలి, దీర్ఘరాత్రులు ఉండాలి. దీర్ఘరాత్రులు అంటే మనకి అధికంగా రాత్రి ఉండే రోజు భూపరితలం పైన ఏంటిది అంటే ఉత్తరార్ధగోళంలో అధికంగా రాత్రి ఉండే రోజు డిసెంబర్ 22. దక్షిణార్ధగోళంలో అధికంగా రాత్రి ఉండే రోజు జూన్ 21. ఈ జూన్ 21లో ఉత్తరార్ధగోళంలో అధికంగా పగలు ఉంటుంది కాబట్టి దక్షిణార్ధగోళంలో అధికంగా రాత్రి ఉంటుంది.
దక్షిణార్ధగోళంలో డిసెంబర్ 22న అధికంగా పగలు ఉంటుంది కాబట్టి ఉత్తరార్ధగోళంలో అధికంగా రాత్రి ఉంటుంది. అధిక రాత్రి, దీర్ఘకాల రాత్రి ఉన్నప్పుడు ఉష్ణోగ్రత విలోమం అనేది జరుగుతుంది. దానితో పాటు పవనాల యొక్క వేగం అనేది తక్కువగా ఉండాలి. పవనాల వేగం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ఉష్ణోగ్రత విలోమం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, మనకి నెక్స్ట్ టాపిక్ పీడనం. పీడనం గాలికి బరువు ఉందని మొదట గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు అంటే గెలీలియో. గాలికి బరువు ఉందని మొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త గెలీలియో. ఈయన పీడనం అనగా ఏంటంటే గాలి ఒక నిర్దిష్ట బిందువుపై, ఒక నిర్దిష్ట బిందువు మీద కలగజేసే ఒత్తిడిని మనం పీడనం అని పిలుస్తాం. పీడనం అని పిలుస్తాం. వాయు పీడనాన్ని దేనితో కొలుస్తాం మనము అంటే మానోమీటర్ సహాయంతో కొలుస్తాం. వాయు పీడనాన్ని మానోమీటర్ సహాయంతో కొలుస్తాం. వాతావరణ పీడనాన్ని మనం కొలిసే పరికరం ఏంటిది అంటే బారోమీటర్. బారోమీటర్, భారమితి, తెలుగులో అయితే భారమితి అని పిలుస్తాం. ఈ భారమితిని కనుగొన్న శాస్త్రవేత్త టార్సెల్లి. ఈ టార్సెల్లి ఆ భారమితిని ఉపయోగించి, ఆ భారమితిలో మనకి పాదరసం ఉపయోగించి వాతావరణ పీడనాన్ని కనుగొన్నారు. ఈ భారమితిని ఉపయోగించి కనుగొన్న వాతావరణం సాధారణ పీడనం 76 cm ఆఫ్ హెచ్జి. సిఎం అంటే పీడనానికి ప్రమాణాలు, అంటే పీడనాన్ని సెంటీమీటర్లో కానీ లేదంటే 760 mm ఆఫ్ హెచ్జి. 760 mm ఆఫ్ హెచ్జి ఇది పీడనంకి ప్రమాణమే. సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు మరియు సాధారణ వాతావరణ పీడనం 101.13.2 మిల్లీబార్స్. ఈ మిల్లీబార్స్ అనేవి కూడా పీడనానికి ప్రమాణాలుగా పేర్కొంటారు. పీడనానికి నూతన ప్రమాణం ఏంటి అనగా పాస్కల్. పీడనానికి నూతన ప్రమాణం పాస్కల్. భూ ఉపరితలం పైన అత్యధికంగా పీడనం నమోదైన ప్రాంతం సైబీరియాలోని అగట్టా. సైబీరియాలోని అగట్టా అనే ప్రాంతం భూమి ఉపరితలం పైన అత్యధిక పీడనం నమోదైన ప్రాంతం. దాదాపు ఇక్కడ పీడనం 1083.3 మిల్లీబార్లుగా నమోదైంది. ఈ భూమి ఉపరితలం పైన అతి తక్కువ పీడనం నమోదైన ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలోని టుఫ్ అనే ప్రాంతం. పసిఫిక్ మహాసముద్రంలో టుఫ్ అనే ప్రాంతం, టుఫ్ అనే ప్రాంతం దాదాపు 830 మిల్లీబార్ల పీడనం పసిఫిక్ మహాసముద్రంలోని ఆ టుఫ్ అనే ప్రాంతం దగ్గర నమోదైంది. ఈ సూర్యకిరణాలు భూమధ్యరేఖ నుండి పగటి ప్రమాణం భూమధ్యరేఖ నుండి ధ్రువాల వైపుకు వెళ్ళే కొలది పెరుగుతుంది. దానితో పాటు ఈ పీడనం అనేది ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. ఈ ధర్మాన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచ మొత్తం మీద 7 రకాల పీడన మేఖలలు గుర్తించడం జరిగింది. ప్రపంచం మొత్తం మీద 7 రకాల పీడన మేఖలలు. అవి భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతం, భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతం, ఆయనరేఖ అధిక పీడన ప్రాంతం, ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం, ధ్రువ అధిక పీడన ప్రాంతం. ఇక్కడ ఆయనరేఖ అధిక పీడన ప్రాంతం, ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం, ధ్రువ అధిక పీడన ప్రాంతం. ఓవరాల్గా ఈ 7 పీడన మేఖలను మనం ఉష్ణోగ్రతలో మార్పుల ఆధారంగా భూమి ఉపరితలం పైన గుర్తించడం జరిగింది. ఎప్పుడైనా వాయువులు ఏ విధంగా ప్రయాణిస్తాయి అంటే అధిక పీడనం నుండి అల్పపీడనం వైపు ప్రయాణం చేస్తాయి. ఈ భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతంలో ఈ భూమధ్యరేఖ వద్ద అల్పపీడనం ఏర్పడడానికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే సూర్యకిరణాలు ఈ భూమధ్యరేఖ మీద నిట్ట నిలువుగా ప్రసరిస్తాయి.
సూర్యకిరణాలు ఈ నిట్టనిలువుగా ప్రసరించటం వలన ఇక్కడ గాలులు అనేవి దాని బరువును కోల్పోయి ఈ మధ్య భాగంలో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం ఈ పీడన మేఖలలు సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రకాశించడం వలన ఇక్కడ గాలులు బరువు కోల్పోయి తేలిక చేయబడి పైకి వెళ్ళి మనకి భూమధ్య రేఖ వద్ద అల్పపీడనం ఏర్పడుతుంది. దానితో పాటు ఆయనారేఖ అధిక పీడన మేఖలలు ఏర్పడడానికి కారణం ఈ ఆయనారేఖ భూమధ్య రేఖ వద్ద ఏర్పడిన అల్పపీడన గాలులు అనేవి భూమి యొక్క భ్రమణం మరియు కొరియాలిసిస్ భూభ్రమణం జరిగినప్పుడు ఏర్పడే ఫలితం ఏంటిది అంటే కొరియాలిసిస్ ఎఫెక్ట్. ఈ కొరియాలిసిస్ బల ప్రభావం వలన ఈ అల్పపీడన గాలులు అనేవి 25 నుంచి 30 డిగ్రీల ఆయనరేఖ మధ్యకు వెళ్ళి అధిక పీడన గాలుల్లాగా మారుతాయి. నెక్స్ట్ ఉపధ్రువ అల్పపీడన మేఖలు. ఇక్కడ ఉపధ్రువ అల్పపీడన మేఖలు ఏర్పడడానికి కారణం ఆయనరేఖ ప్రాంతం నుంచి వచ్చే అధిక పీడన గాలులు, ఆయనరేఖ ప్రాంతం నుంచి వచ్చే అధిక పీడన గాలులు మరియు ధ్రువం నుంచి వచ్చే ఆయనరేఖ ప్రాంతం నుంచి వచ్చే అధిక పీడన గాలులు, ఇక్కడ నుంచి వచ్చే అల్పపీడన గాలులు కలిసి అభిసరణం చెంది ఒకదాంతో ఒకటి అభిసరణం చెంది ఉపధ్రువ అల్పపీడన మేఖల ఏర్పడుతుంది. ఉపధ్రువ అల్పపీడన మేఖలు ఏర్పడతాయి. దానితో పాటు భూమి యొక్క భ్రమణం వలన ఉపధ్రువ అల్పపీడన మేఖల్లో ఏర్పడిన గాలులు ధ్రువాల వైపుకు వెళ్ళేసరికి ధ్రువ అధిక పీడన మేఖలుగా మారుతాయి. ధ్రువ అధిక పీడన మేఖలుగా మారుతాయి. రైట్. దీని తర్వాత మనకి పవనాలు. రైట్. గాలి యొక్క క్షితిజ సమాంతర మార్గాన్ని పవనము అని పిలుస్తాం. గాలి యొక్క క్షితిజ లంబ మార్గాన్ని ప్రవాహము అని పిలుస్తాం. క్షితిజ సమాంతర మార్గాన్ని పవనము అని, క్షితిజ లంబ మార్గాన్ని ప్రవాహము అని పిలుస్తాం. ఈ గాలి యొక్క పవనం యొక్క వేగాన్ని కొలిచే పరికరం అనిమోమీటర్ సహాయంతో మనం పవనం యొక్క వేగాన్ని కొలుస్తాం. అంతేకాకుండా ఈ బ్యూఫోర్ట్ స్కేల్ను ఉపయోగించి కూడా మనం పవనం యొక్క వేగాలను కొలవగలుగుతాం. ఈ పవనాలు ఎప్పుడైనా అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతం వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇవి భూమి ఉపరితలం పైన ఏర్పడిన 7 పీడన మేఖల్లో పవనాలు ఏర్పడతాయి. అవి వీచే దిశను బట్టి వీటిని 3 రకాలుగా వర్గీకరించారు. అవి స్థానిక పవనాలు, ప్రపంచ పవనాలు, కాలాన్ని బట్టి వీచే పవనాలు. ఈ 3 రకాలుగా పవనాలను వర్గీకరించారు. మనకి మొదట ప్రపంచ పవనాలు. ఈ ప్రపంచ పవనాలు ఎప్పుడైనా పవనాలు అధిక పీడనం ప్రాంతం ఆయనారేఖ అధిక పీడన ప్రాంతం నుండి భూమధ్య రేఖ అల్పపీడనం ప్రాంతం వైపుకు వీస్తాయి. ఆయనారేఖ అధిక పీడన ప్రాంతం నుండి భూమధ్య రేఖ అల్పపీడనం ప్రాంతం వైపు ఉత్తరార్ధగోళంలో ఈశాన్య వైపు నుండి వీస్తాయి. కావున వీటిని ఈశాన్య పవనాలు అని పిలుస్తారు. ఈశాన్య పవనాలు. ఉత్తరార్ధగోళంలో వీటిని ఈశాన్య పవనాలు అంటారు. దక్షిణార్ధగోళంలో ఆయనరేఖ అధిక పీడన మేఖల నుండి భూమధ్య రేఖ అల్పపీడన మేఖల వైపు వీచే గాలులు ఆగ్నేయం వైపు వీస్తాయి. కావున వీటిని ఆగ్నేయ పవనాలు అని పిలుస్తారు. ఆగ్నేయ పవనాలు. ఈ రెండింటిని వ్యాపార పవనాలు అని పిలుస్తారు. ఈశాన్య పవనాలు మరియు ఆగ్నేయ పవనాలు కలిసి వ్యాపార పవనాలు అని పిలుస్తారు. ఇవి భూమికి తూర్పు వైపున మాత్రమే వర్షపాతాన్ని ఇవ్వడం వలన పశ్చిమ ప్రాంతం మొత్తం ఎడారులుగా మారుతాయి.
అందుకే ప్రపంచంలో దాదాపు అన్ని ఖండాలు లేదా అన్ని దేశాల్లో ఎడారులు పశ్చిమం వైపునే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఆయనరేఖ అధిక పీడన మేకల నుండి గాలులు ఉపధ్రువ అల్పపీడన మేకల వైపుకు వీస్తాయి. ఇవి ఉత్తరార్ధగోళంలో నైరుతి వైపు నుండి, దక్షిణార్ధగోళంలో వాయువ్యం వైపు నుండి వీస్తాయి. అందుకే ఉత్తరార్ధగోళంలో వీటిని నైరుతి పవనాలు అని, దక్షిణార్ధగోళంలో వీటిని వాయువ్య పవనాలు అని పిలుస్తారు. వాయువ్య పవనాలు. ఈ పవనాలను 30 నుంచి 40 డిగ్రీల అక్షాంశాల వద్ద అశ్విక పవనాలు అని పిలుస్తారు. అశ్విక పవనాలు లేదా ఆ అక్షాంశాలను అశ్విక అక్షాంశాలు అని పిలుస్తారు. అశ్విక అక్షాంశాలు. ఇవి 30 నుంచి 40 డిగ్రీలకు వెళ్ళిన తర్వాత గర్జించే 40లు అంటారు. గర్జించే 40లు. 50 డిగ్రీల అక్షాంశాల వద్ద వీటిని కోపోద్రిక్తులైన 50లు అని పిలుస్తారు. కోపోద్రిక్తులైన 50లు. 60 డిగ్రీల అక్షాంశాల వద్ద వీటిని కోపోద్రిక్తులైన 50లు అని, 40 డిగ్రీల అక్షాంశాల వద్ద గర్జించే 40లు అని పిలుస్తారు. రైట్. ఇవి ఉత్తరార్ధగోళంలో నైరుతిగాను, దక్షిణార్ధగోళంలో వాయువ్య దిశ నుండి ఆయనరేఖ అధిక పీడన మేకల నుండి ఉపధ్రువ అల్పపీడన మేకల వైపుకు వీస్తాయి. ఇలా వీయడం వలన ఇవి పశ్చిమం వైపు మాత్రమే, పశ్చిమ పవనాలు, వీటిని పశ్చిమ పవనాలు అని పిలుస్తారు. ఇవి పశ్చిమం వైపు మాత్రమే వర్షపాతాన్ని ఇస్తాయి. పశ్చిమం వైపు మాత్రమే వర్షపాతం ఇవ్వడం వలన తూర్పు భాగంలో శీతల ఎడారులు ఏర్పడతాయి. శీతల ఎడారులు. ఇలా శీతల ఎడారులు ముఖ్యమైనవి చైనాలో గోబీ ఎడారి మరియు పెటగోనియా, దక్షిణ అమెరికాలో పెటగోనియా ఎడారి. ఈ 2 ఎడారులు ఈ పశ్చిమ పవనాల వలనే ఏర్పడతాయి. నెక్స్ట్ ధ్రువ తూర్పు పవనాలు. ఈ ధ్రువ తూర్పు పవనాలు అనగా మనకి ధ్రువ అధిక పీడన మేకల నుండి గాలులు ఉపధ్రువ అల్పపీడన మేకల వైపుకు ఉత్తరార్ధగోళంలో మరియు దక్షిణార్ధగోళంలో వీస్తూ ఉంటాయి. సో మనకి ఉత్తరార్ధగోళంలో ఈశాన్యం వైపు నుండి, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయం వైపు నుండి ఈ పవనాలు వీస్తాయి. అందుకే ఉత్తరార్ధగోళంలో ఈ పవనాలను ధ్రువ తూర్పు పవనాలు అని, ధ్రువ ఈశాన్య పవనాలు అని, ఉత్తరార్ధగోళంలో ఈ పవనాలను ధ్రువ ఈశాన్య పవనాలు, దక్షిణార్ధగోళంలో ఈ పవనాలను ధ్రువ ఆగ్నేయ పవనాలు అని పిలుస్తారు. ధ్రువ ఆగ్నేయ పవనాలు అని దక్షిణార్ధగోళంలో ఈ పవనాలను పిలుస్తారు. నెక్స్ట్ మనకి ఈ ప్రపంచ పవనాలతో పాటు భూమిపైన ఏర్పడిన అధిక పీడన మేకల్లో కాలాన్ని బట్టి వీచే పవనాలు కూడా ఉంటాయి. కాలాన్ని బట్టి వీచే పవనాల్లో ముఖ్యమైనవి ఋతుపవనాలు. ఈ ఋతుపవనాలు అనగా మాన్సూన్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అంటే మౌసం అనే అరబిక్ పదం నుండి వచ్చింది. దీన్ని మొదటిసారిగా నిర్వచించిన వ్యక్తి ఎడ్మండ్ హేలీ. దాన్ని మొదటిసారిగా నిర్వచించిన వ్యక్తి ఎడ్మండ్ హేలీ. ఈ మౌసం అనగా జలభాగం నుండి పవనాలు భూభాగం నుండి పవనాలు జలభాగం మీదకి వీయుటను మౌసం అని పిలుస్తారు. ఇది అరబిక్ పదం. ఈ అరబిక్ పదం నుండి మనకు మాన్సూన్ అనే పదం వచ్చింది. ఈ ఋతుపవనాలను 2 రకాలుగా భారతదేశ భూభాగ పరంగా వర్గీకరిస్తారు. అవి నైరుతి ఋతుపవనాలు
రెండు ఈశాన్య ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు మరియు ఈశాన్య ఋతుపవనాలను కాలాన్ని బట్టి వీచే పవనాలు అంటారు. అనగా ఈ నైరుతి ఋతుపవనాలు మనకి జూన్ టు సెప్టెంబర్లో వీస్తాయి. ఈశాన్య ఋతుపవనాలు మనకి అక్టోబర్ నుండి డిసెంబర్లో వీస్తాయి. ఈ జూన్ టు సెప్టెంబర్లో వీయుటకు గల కారణం ఏంటి అంటే, ఈ జూన్లో కర్కట రేఖ మీద సూర్యుడు నిట్టనిలువుగా ప్రకాశిస్తాడు. ఈ కర్కట రేఖ మీదనే భారతదేశం ఉండటం వలన ఈ సూర్యకిరణాల తాకిడికి ఈ భారతదేశ భూభాగం పైన అల్పపీడనం ఏర్పడుతుంది. అదే సమయంలో ఈ సూర్యుడు మనకి జలభాగాలకి అంటే దక్షిణార్ధగోళంలో ఉన్న జలభాగాలకి దూరంగా ఉంటాడు. ఈ దక్షిణార్ధగోళంలో ఉన్న జలభాగాలకి దూరంగా ఉండటం వలన ఇక్కడ అధిక పీడనం, ఇక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. ఎప్పుడైనా గాలులు అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపుకి వెళ్తాయి కాబట్టి ఈ దక్షిణార్ధగోళంలో ఏర్పడిన అధిక పీడన గాలులు ఈ అల్పపీడన గాలులను ఆక్రమించడానికి నైరుతి దిశ నుండి వెళ్తాయి. అందుకే భారతదేశంలో మొదటగా వర్షాకాలం ఏ విధంగా ఏ పవనాల వలన ఏర్పడుతుంది అంటే నైరుతి ఋతుపవనాల వలన ఏర్పడుతుంది. అలాగే ఈశాన్య ఋతుపవనాలు అంటే ఇది సంభవించేది ఎప్పుడు అంటే జూన్ మధ్య నుండి సెప్టెంబర్ మధ్య వరకు కొంత నిర్దిష్ట కాలానికి మాత్రమే సంభవిస్తుంది కాబట్టి వీటిని కాలాన్ని బట్టి వీచే పవనాలు అని పిలుస్తారు. దానితో పాటుగా మనకి దక్షిణార్ధగోళంలో ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబర్ నుండి డిసెంబర్ కాలం. ఈ అక్టోబర్ డిసెంబర్ మధ్యకాలంలో సూర్యుడు మకర రేఖ పైన ఉంటాడు. ఉత్తరార్ధగోళంలో ఉన్న భారతదేశానికి సూర్యుడు దూరంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ అధిక పీడనం ఏర్పడుతుంది. అలాగే సముద్రాలపైన సూర్యుడు ఉంటాడు కాబట్టి సముద్రాలపైన అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అధిక పీడన గాలులు ఈ అల్పపీడనాన్ని ఆక్రమించుటకు ఈశాన్యం వైపు నుండి ప్రయత్నం చేస్తాయి కాబట్టి వాటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. ఇవి కూడా నిర్ణీత కాల వ్యవధి వరకే వీస్తాయి కాబట్టి ఈ పవనాలను కాలాన్ని బట్టి వీచే పవనాలు అని పిలుస్తారు. దీంతో పాటు ఇంకా కాలాన్ని బట్టి వీచే పవనాలు స్థల జల పవనాలు. స్థల జల పవనాలు ఈ స్థల జల పవనాలు అంటే మనకి భూభాగంతో పోల్చినప్పుడు జలభాగం ఏంటి అంటే తొందరగా వేడెక్కుతుంది. భూభాగంతో పోల్చినప్పుడు జలభాగం లేటుగా వేడెక్కడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. చల్లబడ్డానికి కూడా చల్లగా అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దానిపైన సూర్యకిరణాలు పడ్డప్పటికీ అది వేడవ్వాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. సూర్యుడు లేకపోయినప్పటికీ అది చల్లబడాలి అంటే తక్కువ సమయం తీసుకుంటుంది. దీనితో పోల్చినప్పుడు మనకి సముద్రాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలు, సముద్రాన్ని ఆనుకొని ఈ సముద్రాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో చలికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా ఉంటుంది. వేసవి కాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా మరియు వేసవి కాలంలో చల్లగా ఉంటుంది. అనగా ఢిల్లీ పంజాబ్తో పోల్చినప్పుడు ముంబై ప్రాంతం అనేది చల్లగా ఉంటుంది. వేసవి కాలంలో చల్లగా, చలికాలంలో వేడిగా ఉంటుంది. అంటే సూర్యకిరణాలు భూమి మీద పడినప్పుడు ఇది తొందరగా వేడెక్కుతుంది. ఈ భూభాగం అనేది తొందరగా వేడెక్కుతుంది. ఇదే సూర్యకిరణాలు ఈ సముద్ర భాగం మీద పడినప్పుడు ఇది వేడెక్కడానికి కొంత సమయం తీసుకుంటుంది. అందుకే ఇది మధ్యాహ్న ప్రాంతంలో అల్పపీడనం ఉంటుంది, ఇది మధ్యాహ్న ప్రాంతంలో అధిక పీడనం ఉంటుంది. ఇక్కడ నుండి సూర్యకిరణాలు వెళ్ళిపోయిన తర్వాత వీటి యొక్క తీవ్రత తగ్గుతుంది కాబట్టి ఈ స్థల భాగం పైన మళ్ళీ అధిక పీడనం ఏర్పడుతుంది. అదే సమయంలో ఇది వేడెక్కడానికి సమయం తీసుకున్నది కాబట్టి ఇక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. మధ్యాహ్న సమయంలో గాలులు సముద్ర భాగం నుండి భూభాగం మీదకి, సాయంత్ర సమయంలో గాలులు భూభాగం నుండి సముద్రం మీదకి వీస్తాయి. నెక్స్ట్ మనకి పర్వత లోయ పవనాలు. వీటిని కెటబాలిక్ పవనాలు అని కూడా పిలుస్తారు. ఈ పర్వతలోయ పవనాలు అనగా మనకి సూర్యకిరణాల యొక్క తీవ్రత వలన ఈ పర్వత పాదాల వద్ద ఉన్న గాలులు వాటిలో ఉండే నీటి ఆవిరిని కోల్పోయి వాటి యొక్క బరువును కోల్పోయి పర్వత ఉపరితలాన్ని చేరుతాయి, పర్వత శిఖరాన్ని చేరుతాయి. ఎప్పుడైతే సూర్యుడు ఈ కిరణాల యొక్క తీవ్రత తగ్గుతుందో ఆ సమయంలో ఉపరితలాన్ని చేరిన పవనాలు మళ్ళీ పర్వత వాళ్ళ వెంబడి ప్రయాణించి భూమిని చేరుతాయి. ఈ విధంగా పర్వతం నుంచి లోయకు, లోయ నుంచి పర్వతాలకు పవనాలు ప్రయాణం చేస్తాయి కాబట్టి వీటిని కెటబాలిక్ పవనాలు అని కూడా పిలుస్తారు. కెటబాలిక్ పవనాలు లేదా పర్వత లోయ పవనాలు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ మనకి స్థానిక పవనాలు. ఈ స్థానిక పవనాలు ఏర్పడడానికి కారణం ఏంటి అంటే భూమి యొక్క భ్రమణం,
దానితో పాటు ఒక ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు, అక్కడున్న ఉష్ణోగ్రత పరిస్థితుల ఆధారంగా మనకి ఈ స్థానిక పవనాలు అనేవి ఏర్పడతాయి. ఈ స్థానిక పవనాల్లో మనకి ఫస్ట్ ఉష్ణ ప్రవాహాలు. ఈ ఉష్ణ ప్రవాహాల్లో మొదటిది ఫోయిన్. ఈ ఫోయిన్ ఎక్కడ ఏర్పడుతుందంటే ఫ్రాన్స్లోని ఆల్ప్స్ పర్వతాల్లో. ఫ్రాన్స్లోని ఆల్ప్స్ పర్వతాల్లో ఏర్పడి స్విట్జర్లాండ్ మధ్య గుండా ప్రయాణించుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ ఫ్రాన్స్లో ఆల్ప్స్ పర్వతాల గుండా స్విట్జర్లాండ్కి వెళ్ళేటప్పుడు ఇది ఉష్ణ ప్రవాహం కావున అక్కడ ఏర్పడే మంచు పొగను ఇది తినేస్తుంది, ఆ మంచు పొగను కరిగిస్తుంది. దానితో పాటు చినుక్. ఈ చినుక్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే రాకీ పర్వతాలకు తూర్పున ఏర్పడుతుంది. ఈ రాకీ పర్వతాలకు తూర్పున ఏర్పడి నార్త్ అమెరికాలో ఏర్పడే మంచుని పూర్తిగా కరిగిస్తుంది. అందుకే దీన్ని ఐస్ ఈటర్ అని పిలుస్తారు. ఐస్ ఈటర్. ఈ చినుక్ పవనాన్ని ఐస్ ఈటర్ అని చెప్పేసి పిలుస్తారు. దానితో పాటు హార్మట్టన్. ఈ హార్మట్టన్ అనేది ఆఫ్రికాకి పశ్చిమ భాగంలో ఏర్పడి అట్లాంటిక్ మహాసముద్రం వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. దీనిని డాక్టర్ పవనం అని కూడా పిలుస్తారు. డాక్టర్ పవనం అని కూడా పిలుస్తారు. అలాగే సిర్రాకో. ఇది సహారా ఎడారి పశ్చిమ భాగంలో ఏర్పడి మధ్యధరా సముద్రం గుండా ప్రయాణించుకుంటూ వెళ్తుంది. ఈ సమయంలో మనకి ఏర్పడే పవనాలు లిబియాలో గిబ్లీ, మొరాకోలో లెస్బిచే, స్పెయిన్లో లెస్బే. ఈ పవనాలు ఈ సిరాకో పవనాన్ని పోలి ఉంటాయి. దాంతో పాటుగా మనకి ఉత్తర అమెరికాలో ఏర్పడే శాంటనా ఉష్ణ ప్రవాహం. ఈ శాంటనా ఉష్ణ ప్రవాహాన్ని ఆస్ట్రేలియాలో ఏమని పిలుస్తారు అంటే బ్రిక్ ఫీల్డర్స్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియాలో ఏర్పడే ఆ పవనాల్ని బ్రిక్ ఫీల్డర్స్ అని పిలుస్తారు. అర్జెంటీనాలో జోండాలు అంటారు. జోండాలు అని పిలుస్తారు. ఇక్కడ జపాన్లో ఆ పర్వతాలను యోము పవనాలు అని పిలుస్తారు. ఈ శాంటనా పవనాలను పోలి ఉన్న పవనాలు ఆస్ట్రేలియాలో బ్రిక్ ఫీల్డర్స్ అని, అర్జెంటీనాలో జోండాలు అని, జపాన్లో యోము పవనాలు అని పిలుస్తారు. థ్యాంక్ యూ.